నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురూజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే మంచిదంటారు? ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలో తెలియక ఎవ్వరూ సెటిల్ అవ్వలేక అలాగే మిగిలిపోతున్నారు చాలామంది. వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు ఏంటి? ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎలా ఉండబోతుంది 2026 సంవత్సరంలో? ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి అనేటటువంటిది 8వ రాశి కింద మనకి జాతక చక్రంలో చెప్పుకుంటాం. ఈ జాతక చక్రంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా వాళ్ళకు ఉండేటటువంటి సహజ లక్షణం, ఒకళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వస్తే వదలరు. అలాగే వీళ్ళకి ఒక సరదా ఉంటుంది, ఎదుటివాడి తప్పుల్ని ఎంచడం. అంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడి దాంట్లో తప్పులే ఉన్నాయి అనేటటువంటిది పట్టుకొని అవతల వ్యక్తిని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దాన్ని క్రిటిసైజ్ అనో ఏదో అంటాం కదా, ఆ విధానంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పచ్చు. సినీ క్రిటిక్స్ కింద కూడా వీళ్ళు ఉపయోగపడతారు. అంటే వీళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ, వీళ్ళు ఇచ్చేటటువంటి విధానంలో కానీ, అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా నడిచేటటువంటి స్కానింగ్ మిషన్స్ అని చెప్పచ్చు వృశ్చిక రాశి వారు. అంటే వాళ్ళు అంతలా స్టడీ చేసేస్తారు, అంటే స్కాన్ చేసేస్తారనమాట మనిషిని. వీడు ఎలా ఉంటాడు, ఈ రకమైన లోపాలు, అంటే చెప్తున్నాను కదా, ఆ లోపాలు ఏంటి అనేటటువంటిది చెప్పేటటువంటిది వాళ్ళు బాగా ఎనాలిసిస్ చేసి చెప్తారు. నువ్వు ఈ లోపం చేసావు, నువ్వు ఈ పని చేసావు, ఈ కారణంగా ఇక్కడ లోపం ఉంది అనేటటువంటిది ఎత్తి చూపించేటటువంటి మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది. ఆ తత్వం వలన ఈ 2026లో వీళ్ళు పడేటటువంటి లాభాలు, నష్టాలు గురించి చూసుకున్నట్లయితే ఇంట్లోనే అసలు ప్రధానంగా మనం మాట్లాడుకునేటటువంటిది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. కానీ వీళ్ళు రచ్చ గెలుస్తారు, ఇంట్లో ప్రస్తుతం గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఏ మాట మాట్లాడినా సరే వాళ్ళకి వ్యంగ్యం ఉంటుంది. వాళ్ళలో ఉండేటటువంటి వెటకారం మాటలు, వెటకార తత్వం వలన ఇంట్లో వ్యక్తులు కూడా వీళ్ళని కొంచెం అనుమానించేటటువంటి పరిస్థితి 2026లో అధికంగా ఉంటుంది. అర్థమైంది కదా మీకు? దానివలన భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ ఒకళ్ళ మీద ఒకరికి లేనిపోని అభిప్రాయాలు, అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది, అనుమానం ఉంటుంది. అలాగే వీళ్ళ మాట ఒకళ్ళకొకలాగా చెప్పేటటువంటిది దగ్గరగా చూడడం మీదట మన గురించి ఇతను ఏమనుకుంటున్నాడు అనే అభిప్రాయంలో మారిపోయేటటువంటి వ్యక్తుల ఆలోచనలు వస్తాయి ఈ సంవత్సరం 2026లో. అంటే మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు, ఇప్పుడు మీ దగ్గర ఒక మాట మాట్లాడాను నేను, మీలో ఉండే లోపాన్ని మీకే చెప్పేస్తే తప్పులేదు. మీ లోపాన్ని ఎత్తుకొని నేను ఇంకొకరితో మాట్లాడిన తర్వాత అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది, నా గురించి కూడా ఇతను ఇలాగే అనుకుంటున్నాడేమో, పక్కవాడికి ఇంకోటి విధంగా చెప్తున్నా. ఇప్పటిదాకా ఎప్పుడు ఉండదు అభిప్రాయం. కానీ ఈ 2026లో ఉండే గ్రహ ప్రభావం వలన ఈ రకమైనటువంటి మనస్తత్వం జనాల్లో ఏర్పడుతుంది. కొద్దిగా ఆ విషయం నిమిత్తంగా కంట్రోల్ అనేటటువంటిది అవసరం. అర్థమైంది కదా మీకు? అలాగే వీళ్ళు ఏ రంగంలోనైనా సరే సంబంధం లేని రంగాన్ని ఇచ్చి, అంటే ఉదాహరణగా కుర్రాడు ఉన్నాడు అనుకోండి, పార్ట్లన్నీ ఇప్పేసి కెమెరావి, ఈ కెమెరా కనిపిస్తుంది, ఈ కెమెరా పార్ట్లన్నీ ఇప్పేసి ఇది అంతా కలిపేసి చేసేయనని చెప్పేసాను అనుకోండి, తెలియదు అతనికి. కానీ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో, ఈ మెకానిక్ రంగానికి సంబంధించిన దాంట్లో ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇది ఇలా పీకించేసి సెట్ చేసేస్తాడు. తెలియకపోయిన పనిని కూడా చేసేటటువంటి తెలివితేటలు ఇతను, అంటే ఈ రాశి వాళ్ళకు ఉంటాయి చాలా చాలా, అంటే సూపర్ మైండ్ అంటాం కదా, ఆ విపరీతమైన తెలివితేటలు అనమాట. ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. దానివలన లాభం ఎంత ఉందో ఈ 2026లో కొంచెం ఇబ్బందులు కూడా అలాగే ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది జాగ్రత్త పడాలి. ఈ వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం బాగుంటుంది, వ్యాపారపరమైనటువంటి విధానంలో లాభాలు ఉంటాయి. తెచ్చినటువంటి సంపాదనని భూమి మీద ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మే 17వ తారీఖు దాటిన తర్వాత వీళ్ళకి
జూలై 18వ తారీఖు మధ్యలో ఈ సమయం కొంచెం పీక్ టైంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఆ సమయంలో ఉండే గ్రహస్థితికి కానీ గ్రహాల యొక్క ప్రభావం వల్ల కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రధానంగా బ్రెయిన్కి సంబంధించినటువంటి విధానంలో ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఆలోచన విధానం తగ్గిపోతుంది. అంటే అనవసరమైన ఆలోచనలు పెరిగిపోయేటటువంటి అవకాశం ఆ సమయంలో కొద్దిగా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితికి వస్తుంది. అలాగే ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కనుక థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, అలాగే కఫం, ఈ శ్లేష్మ సంబంధమైనటువంటి బాధలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం కూడా ఈ సమయంలో ఉంటుంది అనేటటువంటిది అంటే సూచనప్రాయంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా చదువు విషయంలో చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే చదువు మీద ఉండేటటువంటి విధానంలో అల్లరి చిల్లరగా, అంటే పుస్తకం తీస్తాడు చదువుదామని, ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇంక ఇవాళ చదివేయాలి, ఇవాళ పూర్తి చేసేయాలని మాత్రం అనుకుంటాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందా అంటే సరిగ్గా ఇంట్రెస్ట్గా చదువుదాం అనుకునే టైంలో ఎవరో ఒకళ్ళు వస్తారు, ఈ చదువు పాడైపోతుంది, వాడితో వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాని నిమిత్తంగా కొద్దిగా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పిల్లల విషయంలో తీసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అధికారులతో ఒత్తిడులు, అలాగే సహ ఉద్యోగులతోటి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి, ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు అవ్వడం, మానసికంగా విహారయాత్రలు చేయాలి, తిరగాలి అనే తత్వం ఉంటుంది వీళ్ళకి. దానివలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది మంచిది. నీళ్ళ విషయంలో జాగ్రత్త. పరిష్కారం ఏమైనా ఉంటుందా? వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా మనం సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది చాలా మంచిది. దీనికి అనుసంధానంగా సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది వీళ్ళకి అధిపతి కూడా, అంటే వృశ్చిక రాశి అధిపతి కూడా కుజుడే. కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది చాలా యోగప్రదమైనటువంటి స్థితిగా ఉంటుంది. దీంతో పాటుగా మాస శివరాత్రి నాడు శివారాధన ఎంత చేస్తే అంతా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తల్లి. తప్పకుండా గురుగారు, వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి గురించి మరిన్ని వివరాలు గురూజీ ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.